సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. మధ్యాహ్నం ఎంపీలతో గంటన్నర పాటు చర్చలు జరిపిన చంద్రబాబు ప్రధాని మోడీ ప్రమాణానికి హాజరు కావాలని టీడీపీ ఎంపీలకు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. మధ్యాహ్నం ఎంపీలతో గంటన్నర పాటు చర్చలు జరిపారు చంద్రబాబు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని టీడీపీ ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంకి హాజరు కాబోతున్నారు. దీంతో పాటుగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత హాజరు కానున్నారు. సో ఈ నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా టీడీపీ ఎంపీలందరికీ కూడా ఆహ్వానాలు అందిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ఎంపీలు కూడా పాల్గొంటారు, చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అలాగే అట్ ద సేమ్ టైం ప్రమాణ స్వీకారానికి కూడా తన ఎంపీలతో కలిసి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే మీటింగ్ లో కావచ్చు, ప్రమాణ స్వీకారంలోగా మోడీ ప్రమాణ స్వీకారంలోగా కొంత కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరిక, అలాగే కొన్ని మంత్రిత్వ పదవులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా టీడీపీ ఎన్ని మంత్రి పదవులు దక్కించుకుంటుందన్న అంశం మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. మధ్యాహ్నం ఎంపీలతో గంటన్నర పాటు చర్చలు జరిపారు చంద్రబాబు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని టీడీపీ ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.